Yes, good evening everyone. So welcome back to our session. So already in the previous video session we have discussed about the psychology subject, the topic of the progressive education introduction. So progressive education అంటే ఏంటి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, అలాగే దాన్ని చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఎందుకు అంటారు, అలాగే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ తీసుకొస్తుంది, అసలు ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్కి డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా గత ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో రైట్ నౌ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద 4 important psychologists who played a very crucial role in the development of progressive education. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క డెవలప్మెంట్కి కృషి చేసినటువంటి 4 ఇంపార్టెంట్ సైకాలజిస్ట్ పర్సన్స్ ఎవరు? సో వీళ్ళ మీద ఎక్కువగా ఎగ్జామినేషన్లో బిట్స్ అన్నవి అడగడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ పే యువర్ అటెన్షన్ ఇన్ లెర్నింగ్ అబౌట్ దీస్ 4 పర్సన్స్. అయితే ఆల్రెడీ మనం ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ గురించి చెప్పుకున్నాం. ఒక్క 1 minute సింపుల్గా చెప్పాలంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అన్నది ఒక టైప్ ఆఫ్ రియాక్షన్, ఆపోజిట్ దేనికని చెప్పాను, ట్రెడిషనల్ టీచింగ్ టైప్కి ఒక ఆపోజిట్ రియాక్షన్ అనమాట. అంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఆపోజిట్ రియాక్షన్ టు ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్ అండ్ ఇట్ ఈస్ ఏ పెడగాజికల్ మూమెంట్ విచ్ వాల్యూస్ ద ఎక్స్పీరియన్సెస్ ఓవర్ లెర్నింగ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. అండ్ అలాగే యూ షుడ్ మేక్ ద టీచర్ టు make the student how to think practically, and it is only the test which cannot determine the person whether he is an educated or not. ఇది ఆల్రెడీ మనం ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ స్టడీ చేసాం. అయితే ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ని మరికొద్దిగా డెవలప్ చేస్తూ తీసుకెళ్ళినటువంటి ఆ 4 ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు? ఫస్ట్ ఆ నేమ్స్ చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 4 ఇంపార్టెంట్ పర్సన్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ జాన్ లాక్. ఫస్ట్ ఎవరండి? జాన్ లాక్, JOHN, జాన్, LOCKE. లాకీ అని చదవకూడదు, లాక్ అని చదవాలి. జాన్ లాక్, JOHN, జాన్, LOCKE, లాక్, జాన్ లాక్. ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ who started for the contribution for the upliftment of the progressive education. Second important person, Jean Rousseau. Okay, second important person, Jean, JEAN, Jean Rousseau, 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 Rousseau. First the John Locke, and second Jean Rousseau, and the third important person, Friedrich Froebel. Froebel and note చేసుకున్నాం. Friedrich కాదండి, Friedrich Froebel, FROBEL, Froebel and note చేసుకోండి. Friedrich Froebel. And fourth important person, very 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 important, John Dewey, JOHN, John, DEWEY, very very important person, Dewey, John Dewey అని అంటారనమాట. ఇతన్నే ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ లేదా ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ స్కూల్స్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అన్న ప్రోగ్రెసివ్ స్కూల్స్కి ఫాదర్ ఎవరన్నా ఈ వ్యక్తి పేరు గుర్తుపెట్టుకో, జాన్ డివీ, JOHN, జాన్, DEWEY, డివీ. జాన్ డివీ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. మళ్ళీ చెప్తున్నా, 4 ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అంటే జాన్ లాక్, జీన్ రూసో, ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్ అండ్ జాన్ డివీ. ఈ 4 ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసినటువంటి ఫేమస్ సైకాలజిస్ట్. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. జాన్ లాక్, జీన్ రూసో, ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్ అండ్ జాన్ డివీ. ఈ 4 ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా మనకి గుర్తుండాలి. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటేనే ఈ 4 పర్సన్స్ ఎవరండి? జాన్ లాక్, జీన్ రూసో, ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్ అండ్ జాన్ డివీ. మరి ఇందులో ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వెళ్తే, జాన్ లాక్ అనే అతను ఏం చెప్పాడు అంటే, ఒక పిల్లవాడిలో ట్రూత్ అండ్ నాలెడ్జ్, అంటే ట్రూత్ అంటే సత్యము అండ్ నాలెడ్జ్ అంటే జ్ఞానము. ట్రూత్ అండ్ నాలెడ్జ్ అరైజ్ అవుట్, ఎలా బయటకు వస్తుంది అంటే త్రూ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. అంటే ప్రతి వ్యక్తి యొక్క అబ్జర్వేషన్,
ప్రతి వ్యక్తి యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ అబ్జర్వేషన్ నుంచే ట్రూత్ అండ్ నాలెడ్జ్ అన్నవి ఎరేజ్ అవుట్ అవుతాయి అని జాన్ లాక్ ప్రతిపాదించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కొటేషన్. ట్రూత్ అండ్ నాలెడ్జ్ ఎరేజ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అబ్జర్వేషన్ వాజ్ డెమాన్స్ట్రేటెడ్ బై జాన్ లాక్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే సెకండ్ ఏం చెప్పాడంటే ప్రతి పిల్లవాడికి కూడా కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్కి ద్వారా నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటి? యాబ్స్ట్రాక్ట్ అంటే మన కంటికి కనబడనివి, వినబడనివి, సెన్స్ అవనివి, టచ్ చేయనివి. బట్ కాంక్రీట్ అంటే ఏంటి? టచ్ చేసి ఫీల్ అవుతూ సెన్స్ చేసే వాటిని కాంక్రీట్ అంటాం. అర్థమవుతుందా లేదా? సో కాంక్రీట్ అంటే విచ్ వీ కెన్ సెన్స్, విచ్ వీ కెన్ ఫీల్, విచ్ వీ కెన్ టచ్ అండ్ విచ్ వీ కెన్ ఫీల్. అలాంటి వాటికి ద్వారా ప్రతి పిల్లవాడు నేర్చుకుంటాడు తప్ప బట్ నాట్ ఆఫ్ యాబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. యాబ్స్ట్రాక్ట్ కాదు, కాంక్రీట్ విషయాల ద్వారా, కాంక్రీట్ కాన్సెప్ట్స్ ద్వారా ఒక పిల్లవాడు నేర్చుకుంటాడు అని చెప్పిన అతను జాన్ లాక్. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పానండి జాన్ లాక్ సంబంధించి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ట్రూత్ అండ్ నాలెడ్జ్ అన్నది అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటాడు. అంటే ఎవ్రీ చైల్డ్ విల్ లెర్న్ ట్రూత్ అండ్ నాలెడ్జ్, దే మే అరైజ్ అవుట్ బికాస్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ లెర్నింగ్. అది ఫస్ట్ ఇంపార్టెంట్. అలాగే సెకండ్ ఇంపార్టెంట్, నేర్చుకునేటప్పుడు కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా పిల్లలు బాగా నేర్చుకుంటారు. అంటే విచ్ వీ కెన్ సెన్స్, విచ్ వీ కెన్ టచ్, విచ్ వీ కెన్ ఫీల్, దాన్ని మనం కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అంటాం. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ జాన్ లాక్ గురించి చెప్పాలి అంటే ఇతను పిల్లల్ని తబలా రస అని అన్నాడు అనమాట. తబలా రస అంటే ఒక ఎంటీ పాట్, ఖాళీగా ఉన్నటువంటి ఒక కుండ. ఆ కుండలోకి నాలెడ్జ్ ప్రాక్టికల్గా వెళ్ళడమే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. తబలా రస అని ఎవరు ప్రతిపాదించారు అని చెప్పి మనకి బిట్ పేపర్లో అడుగుతుంటాడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఏమని పెట్టాలి? జాన్ లాక్ అని చెప్పాను అనమాట. జాన్ లాక్ ఈజ్ ద పర్సన్ హూ డిమాన్స్ట్రేటెడ్ చిల్డ్రన్ యాజ్ తబలా రస. అంటే ఎంటీ వెజల్ లేదా ఒక ఎంటీ పాట్ కింద పిల్లల్ని ఉద్దేశపూర్వకంగా అన్నాడు అనమాట. ఎంటీ తబలా రస అంటే ఒక ఎంటీ పాట్. ఈ 3 కూడా జాన్ లాక్ అన్నటువంటి ఇంపార్టెంట్ కొటేషన్స్. మళ్ళీ చెప్తున్నా, జాన్ లాక్ చెప్పినటువంటి 3 ఇంపార్టెంట్ పాయింట్: ట్రూత్ అండ్ నాలెడ్జ్ అరైజ్ అవుట్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ లెర్నింగ్, అండ్ చిల్డ్రన్ నీడ్స్ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ టు లెర్న్ ప్రాక్టికల్లీ, అండ్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ డిమాన్స్ట్రేటెడ్ చిల్డ్రన్ యాజ్ తబలా రస, ఎంటీ పాట్ ఆర్ ఎంటీ వెజల్. ఇది జాన్ లాక్ యొక్క కాంట్రిబ్యూషన్. సెకండ్ వ్యక్తి ఏం చెప్పాను? జీన్ రూసో అని చెప్పాను, అవునా కదా? ఈ జీన్ రూసో అన్న అతను జస్ట్ అతని గురించి అంత ఏం లేదు. జాన్ లాక్ ఏదైతే చెప్పాడో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ సపోర్ట్ చేసి ఎదురుకి తీసుకువెళ్ళాడు అనమాట. అంటే జాన్ లాక్ ఏదైతే చెప్పాడో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ఒకటి కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ గురించి, ఒకటి తబలా రస గురించి, ఇంకో ట్రూత్ అండ్ నాలెడ్జ్ గురించి. ఈ మూడింటిని ఎక్స్టెండ్ చేస్తూ ఎదురుకి తీసుకెళ్ళిన వాడే జీన్ రూసో. అయితే ఇతను ఏం చెప్పాడంటే జీన్ రూసో, ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అన్నది సబార్డినేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు ద టీచర్ ఉండకూడదు అని చెప్పాడు అనమాట. సబార్డినేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు ద టీచర్స్ అంటే టీచర్కి స్టూడెంట్ అన్నప్పుడు ఒక సబార్డినేట్గా ఉండకూడదు. అంటే టీచర్ ఏది చదవమంటే అదే, టీచర్ ఏది రాయమంటే అదే. అంటే బయట ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ కాకుండా టీచర్ ఏం చెప్తే అదే అనమాట. అలా ఉంటే వాడు ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్గా, ప్రాక్టికల్గా, అబ్జర్వేషన్గా వాడు చేయలేడు. కాబట్టి సబార్డినేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు ద టీచర్ అండ్ మెమరైజేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. వాడు నేర్చుకున్నటువంటి ఫ్యాక్ట్స్ని చదువుతూ మెమరీగా గుర్తుపెట్టేసుకుంటే వాడొక ఎడ్యుకేటెడ్ పర్సన్ అని అనలేము. మెమరైజేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, సబార్డినేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్వి అన్నవి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో ఉండకూడదు. ఎప్పుడైతే ఒక పిల్లవాడు టీచర్కి సబార్డినేట్గా మారిపోతాడో వాడు టీచర్ చెప్పిందే చేస్తాడు తప్ప వాడంతటా వాడు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది చేయడు. అంటే లెర్నింగ్ బై డూయింగ్, హ్యాండ్స్ ఆన్ అప్రోచ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇవన్నీ వాటిలో స్కిల్స్ రావు. ఎందుకంటే హీ బికేమ్ ఏ సబార్డినేట్ టు ద టీచర్. అంటే సబార్డినేట్గా ఉండకూడదు. అండ్ అలాగే సబార్డినేషన్గా ఉంటూ ఒక టెస్ట్ ద్వారా ఒక వ్యక్తిని మనం ఫిల్టర్ చేయడానికి అవ్వదు. అలాగే మెమరైజేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ద్వారా వీడు చదివినవాడు, వీడు చదవనివాడు అని చెప్పి మనం డిఫరెన్షియేట్ చేయకూడదు. అంటే మెమరైజేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, సబార్డినేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేవి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయదు అని ఎదురుకి తీసుకెళ్ళిన వాడు ఈ జీన్ రూసో. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పర్సన్ ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్. ఎవరండి? ఫ్రైడ్రిచ్
ఫ్రోబెల్, ఇది కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్ అనే అతను పిల్లవాడిలో నేర్చుకోవాలి అంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ బాగా జరగాలి అంటే సెల్ఫ్ యాక్టివిటీస్ ఉండాలి పిల్లల్లో అని చెప్పిన అతను ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ యాక్టివిటీ, స్వయం కార్యక్రమాలు అనమాట, స్వీయ కార్యక్రమాలు అంటే తనంతట తాను యాక్టివిటీస్ ద్వారా, సెల్ఫ్ యాక్టివిటీ అండ్ ప్లే అంటే ఆడుతూ పాడుతూ రోల్ ప్లే, యాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో సెల్ఫ్ యాక్టివిటీస్కి ప్లేకి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్. ఈ సెల్ఫ్ యాక్టివిటీ, ప్లే ఈ రెండుని బేస్ చేస్తూ కిండర్ గార్టెన్, మన పేరు వింటూ ఎల్కేజీ, యూకేజీ అని అంటుంటాం చూడండి, అవునా కదా. అంటే అక్కడ పిల్లలు ఎప్పుడూ కూడా ఆడుతూ పాడుతూ ఎక్స్పీరియన్సెస్ ద్వారా, మోటార్ స్కిల్స్ ద్వారా నేర్చుకుంటారు, అవునా కదా. సో ఈ ఏవైతే కిండర్ గార్టెన్ కాన్సెప్ట్ ఉందో ఈ కిండర్ గార్టెన్ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టేటువంటి వ్యక్తి ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఏంటండి, కిండర్ గార్టెన్ అనే వర్డ్ ఎవరు యూజ్ చేశారు అంటే ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్. సెల్ఫ్ యాక్టివిటీ అన్న వర్డ్ ఎవరు యూజ్ చేశారు? ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్. ప్లే అనే యాక్టివిటీ ఎవరు యూజ్ చేశారు? ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్. ఈ సెల్ఫ్ యాక్టివిటీ, ప్లేని బేస్ చేసుకుని ఈ సెల్ఫ్ యాక్టివిటీస్, ప్లేస్ ఈ రెండు కూడా కిండర్ గార్టెన్లో ఇన్వాల్వ్ చేసినతనే ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్. అర్థమైంది కదండి. ఇకపోతే లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ జాన్ డివి. జాన్ డివినే ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ స్కూల్ ఆర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అని అంటాం అనమాట. ఈ ఎంటైర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి ఒక పితామహుడు, ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అని ఎవరిని అంటామంటే జాన్ డివి. ఎందుకంటే తను 1894లో, చూడండి ఎంత సబ్జెక్ట్ డెప్త్ ఉంటే మనం అలా డెప్త్కి వెళ్తున్నాము. 1894లో చికాగోలో ల్యాబ్ స్కూల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ల్యాబ్ అంటే ఏంటి? మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. ప్రాక్టికల్గా నేర్చుకోవడం అంటే ఏంటి? ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వస్తుంది, అవునా కదా. అందుకే తన్ని ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అని అంటారు. ఎందుకంటే 1894లో చికాగోలో ల్యాబ్ స్కూల్స్ అనే ప్రోగ్రెసివ్ స్కూల్స్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి జాన్ డివి. ఇది కూడా మనకి సీటెట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ద కాన్సెప్ట్ ఆఫ్ ల్యాబ్ స్కూల్స్ వాజ్ డెవలప్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సన్స్? జాన్ లాకా, జీన్ రూసోనా, ఫ్రైడ్రిచ్ ఫ్రోబెలా, జాన్ డివినా. అంటే జాన్ డివి. ల్యాబ్ స్కూల్ అన్న వర్డ్ కనబడితే జాన్ డివి, కిండర్ గార్టెన్ అన్న వర్డ్ వినబడితే ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్, ట్రూత్ అండ్ నాలెడ్జ్, కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ అంటే జాన్ లాక్, అలాగే తబలా రస అన్న వర్డ్ అన్న కూడా జాన్ లాక్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అని ఎవరిని అంటారంటే జాన్ డివిని అంటారు అనమాట. ఎందుకు అంటే 1894లో చికాగోలో ల్యాబ్ స్కూల్స్ అనే ప్రోగ్రెసివ్ స్కూల్ స్టార్ట్ చేసి చిల్డ్రన్కి ప్రాక్టికల్గా అబ్జర్వేషన్ ద్వారా, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా నేర్చుకునేటట్లుగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే తన్ని ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ స్కూల్స్ ఆర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అని అంటారు అనమాట. అలాగే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, అంటే టీచర్ సెంటర్డ్ నుంచి చైల్డ్ సెంటర్డ్లోకి మారేటట్టుగా చేయాలి. అదే ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. అలాగే ఈ జాన్ డివి అనే పర్సన్ యొక్క ఫేమస్ కొటేషన్ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. ఒక తరగతి గది ఏంటి అన్నది అంటే క్లాస్ రూమ్ ఈజ్ ఏ మినియేచర్ సొసైటీ. సొసైటీ అంటే ఒక సంఘం, చెప్పాను కదండి. స్కూల్లో చూడు, ఒక సొసైటీ అంటే బయట నలుగురితో ఇంటరాక్ట్ అవుతూ ప్రాక్టికల్గా నేర్చుకుంటూ ఒకరితో ఒకరు కలుస్తూ, ఒక టీచర్ అంటే ఏంటి? ఒక టీచర్ని ఇక టీచర్గా చూడకూడదు, ఒక ఇన్స్ట్రక్టర్, గైడ్, సపోర్టర్, ఎంకరేజ్మెంట్ చేసేవాడిగా మనం చూడాలి. అలాగా ఒక క్లాస్ రూమ్ అన్నది ఒక మినియేచర్ సొసైటీ అని చెప్పిన అతను కూడా జాన్ డివి. చూడండి ఎన్ని బిట్స్ వస్తున్నాయి వీటి మీద. క్లాస్ రూమ్ ఈజ్ ఏ మినియేచర్ సొసైటీ వాజ్ కాయిన్డ్ బై డాష్ అంటాడు. ఒక తరగతికి అయితే ఒక చిన్న సొసైటీ లాంటిది. ఏ క్లాస్ రూమ్ ఈజ్ ఏ మినియేచర్ సొసైటీ అని చెప్పినవాడు జాన్ డివి. 1894లో చికాగోలో ల్యాబ్ స్కూల్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే జాన్ డివి. ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఎవరంటే జాన్ డివి. సో జాన్ డివి మీద ఈ విధంగా అడుగుతారు. అలాగే కిండర్ గార్టెన్ అనే కాన్సెప్ట్ ఎవరు ప్రతిపాదించారు? ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్. సెల్ఫ్ యాక్టివిటీ అండ్ ప్లే కాన్సెప్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్. అలాగే ట్రూత్ అండ్ నాలెడ్జ్ అనేది అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తాయని చెప్పిన వాళ్ళు ఎవరు? జాన్ లాక్. అలాగే పిల్లలు కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకుంటారని చెప్పినది జాన్ లాక్.
అండ్ అలాగే దీంతో పాటు తబలా రస అని పిల్లల్ని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరంటే జాన్ లాక్. సో జాన్ లాక్, జీన్ రూసో, ఫ్రెడరిక్ ఫ్రోబెల్ అండ్ జాన్ డివి. ఇందులో కూడా బాగా ఇంపార్టెంట్ బిట్ ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే క్లాస్ రూమ్ ఈజ్ ఏ మినియేచర్ సొసైటీ, అలాగే ల్యాబ్ స్కూల్స్, ఈ మూడు కూడా జాన్ డివినే. సో ఇది మనకి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 4 ఫేమస్ సైకాలజిస్ట్ చెప్పినటువంటి కాన్సెప్ట్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఎస్పెషల్లీ ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఎవరని చెప్పాము, జాన్ డివి. అతను ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి అని ఏం చెప్పాడని నెక్స్ట్ వీడియో క్లాస్లో చూద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.